ప్రపంచం వేగంగా మారుతోంది. ఈరోజు జూన్ 25, 2026. గ్లోబల్ మ్యాప్‌లో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో తెలుసుకుందాం పదండి. మొదటిగా వెనిజులాలో జరిగిన భారీ భూకంపం. జూన్ 24న అక్కడ వరుసగా 7.2 మరియు 7.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. దీనివల్ల లా గువైరా మరియు కారకాస్ ప్రాంతాల్లో చాలా బిల్డింగ్లు కూలిపోయాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 200 మందికి పైగా చనిపోయారని, 1200 మంది గాయపడ్డారని తెలుస్తోంది. అక్కడ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రెండవది, భారతీయులకు ఒక ముఖ్యమైన అప్డేట్. పాస్పోర్ట్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1, 2026 నుంచి ఈ కొత్త ధరల అమల్లోకి వస్తాయి. ఉదాహరణకు, సాధారణ 36 పేజీల పాస్పోర్ట్ ధర రూ. 1,500 నుండి రూ. 2,500 పెరిగింది. తత్కాల్ సర్వీసులకు కూడా ధరలు భారీగా పెరిగాయి. కాబట్టి పాస్పోర్ట్ తీసుకోవాలనుకునేవారు ఇది గమనించండి. నెంబర్ 3, బార్డర్స్ ఓపెన్. 2 ఏళ్ల నిశ్శబ్దం, మూతపడిన ద్వారాలు. బంగ్లాదేశ్ పౌరుల కోసం ఇండియా మళ్లీ తన తలుపులు తెరిచింది. టూరిస్ట్ వీసాల రీ-ఎంట్రీతో భారత్-బంగ్లా సంబంధాల్లో కొత్త చాప్టర్ మొదలైంది. జియో పాలిటిక్స్ మళ్లీ హాట్ టాపిక్. ఇదే ఈరోజు హైలైట్స్.